ఓకే. హరే కృష్ణ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. హరే కృష్ణ. ఈరోజు మనము ఆండాళ్ తల్లి చెప్పినటువంటి పాసురాలలో 28వ పాసురం చూస్తున్నాము. ఈ 28వ పాసురము చాలా ప్రత్యేకమైన పాసురం. ఎందుకు అంటే లాస్ట్ పాసురాలలో ఆమె ఆండాళ్ తల్లి ఏం చెప్పారు? కృష్ణయ్యకు అన్ని కోరారు. కొన్ని వస్తువులు మాకు కావాలి, శంఖం కావాలి, దీపాలు కావాలి, మళ్ళీ ధ్వజం కావాలి, గొడుగులు కావాలి, మంగళం పాడేటువంటి బ్రాహ్మణులు వాళ్ళందరూ ఉండాలి, అలాగా కోరారు. తరువాత మాకు మంచిగా సన్మానం చేయాలి, నిన్ను కీర్తిస్తున్నాము, పొగుడుతున్నాం కదా, మాకు మంచిగా సన్మానం చేయాలి, ఆ సన్మానం చూస్తే అందరూ ఆశ్చర్యపోవాలి, అలాగా ఉండాలి ఆ సన్మానం. అది ఏమిటి? మాకు చెవులకు దిద్దులు, చేతులకు ఆ గాజులు, ఆభరణాలు, కాళ్ళకు అందెలు, ఇవన్నీ కూడా మాకు ఇవ్వాలి కృష్ణ. మేము చక్కగా పరవాన్నంని తింటాము, అది కూడా నీతో కలుసుకొని తింటాము అని ఆ పాసురాలలో ఆండాళ్ తల్లి కోరారు. ఇప్పుడు ఈ 28వ పాసురంలో ఏం చెప్తున్నారో చూద్దాము. ముందుగా మనము ఆండాళ్ తల్లికి శరణం చెప్దాం. ఆండాళ్ తిరువడిగలే శరణం. హరే కృష్ణ. 28 பாசுரமு. கரவை கல்பின் சென்று காணம் ஜேதுன்போம் அறிவொன்றுமில்லாத ஆயுகுல உன் தன்னை பிறவி பெருந்தனை புண்ணியம் யாமுடையோம் பிறவி பெருந்தனை புண்ணியம் யாமுடையோம் குறை ஒன்று இல்லாத கோவிந்தாவும் தன்னோடு உறவேல் நமக்கிங்க உழைக்கு ஒளியாதோ அறியாத பிள்ளைகளோம் அன்பினால் உன் தன்னை சிறு பேரு அழைத்தனோ சீர் அருளாதே சிறி பேர் அழைத்தனவும் சீரி அருளாதே இறைவாணி தாராய் பறையேலோரெம்பாவாய் இறைவாணி தாராய் పరయ్యేలోరెంపావాయ్. చదవండి మాతాజీ. ஹரே கிருஷ்ணா. கரவைகள் பின் சென்று காணம் சேர்ந்துன்போம் அறிவொன்றும் இல்லாத ஆய்குலத்து உன்றனை பிறவி பெருந்தனை புண்ணியம் யாமுடையோம் பிறவி பெருந்தனை புண்ணியம் யாமுடையோம் குறை ஒன்றும் இல்லாத கோவிந்த ஒன்றனோடு உறவேல் நமக்கிங்கு ஒழிக்க ஒழியாது அறியாத பிள்ளைகளோ அன்பினால் உண்டனை சிறு பேர் அழைத்தனவும் சீரியருளாதே சிறு பேர் அழைத்தனவும் சீரியருளாதே இறைவாணி தாராய் பறையலோரெம்பவாய் இறைவாணி தாராய் పరయలోరింబవాయ్. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. ఓకే. ఈ పాసురంలో ఆండాళ్ తల్లి చక్కగా వివరిస్తున్నారు. ఏమిటి అంటే ఇది చాలా ప్రత్యేకమైనది, ఈ పాసురము విశిష్టమైనది. ఎందుకంటే ఎంతగా మనము మంచిగా ఆలోచనలతో ఉంటే మనము భగవంతుణ్ణి ఎలాగ పొందగలుగుతాము అన్న ఆ విషయము. అంటే పూర్తిగా ఆమె అన్ని వస్తువులను భగవంతుణ్ణి అడిగారు. అడిగిన తర్వాత ఇందులో మళ్ళీ తన యొక్క అంటే భగవంతునికి ఇంకా ఆశగా ఉంది. వీళ్ళందరూ కూడా వారి యొక్క నోటితో
నిజమైన విషయాన్ని వాళ్ళు మాటి మాటికి నాకు ఆ పరవాయిద్యం కావాలి, ఆ పరవాయిద్యం కావాలి అంటున్నారు కదా. కానీ అది కాదు. అది ఒక సాకుగానే వాళ్ళు భగవంతుని చూడాలి అని వచ్చారు. అయితే అది సాకుగా పెట్టి మాకు ఆ వస్తువివ్వు, ఈ వస్తువివ్వు అని అడుగుతున్నారు. కానీ భగవంతుడికి తెలుసు వారి మనసుల్లో ఇంకేమో అడగబోతున్నారు, ఏదో కోరుకుంటున్నారు అని వాళ్ళకి తెలుసు. అది రాబట్టడానికి భగవంతుడు కూడా ఇంకా వాళ్ళ దగ్గర అడిగిస్తూనే ఉన్నారనమాట. ఇప్పుడు ఇక్కడ ఆండాళ్ళ తల్లి ఇంకేం చెప్తున్నారు? కరవైగల్ పిన్ సెండ్రు. కరవైగల్ అంటే పశువులు. ఆ పశువుల యొక్క వెనుకనే వెళ్తూ ఎక్కడికి? అడవికి వెళ్తారు వాళ్ళు. కానం జేందున్బోం కలిసి అడవికి. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే పశువులను సాధారణంగా పశువుల్ని తీసుకువెళ్ళేటప్పుడు ఒక వ్యక్తి ముందు ఉంటారు. అతను వెళ్తూ ఉంటే అతని వెనకల ఈ పశువులన్నీ వెళ్తుంటాయి. చివరిలో కూడా ఒకరు ఉంటారు. కానీ ఇక్కడ ఆండాళ్ళ తల్లి ఎంత అమాయకంగా ఎలా చెప్తున్నారంటే మేము ఏమీ తెలియని వాళ్ళం, అందుకే పశువులు ఎలాగ వెళ్తున్నాయో వాటి వెనకనే మేము వెళ్తున్నాము, అంటే అవి దారి చూపిస్తున్నాయి, మేము వెళ్తున్నాము అని ఇక్కడ ఆండాళ్ళ తల్లి చెప్తున్నారు. ఇంకా అక్కడికి వెళ్ళాక ఏమి? అడవికి ఆ పశువులన్నింటినీ ఒక చోట చేర్చి అవి చక్కగా ఆ పశు గ్రాసాన్ని అవి తిని చక్కగా ఉన్నప్పుడు మేము అక్కడ కూర్చొని మా ఇంట్లో నుంచి తెచ్చుకున్న ఆ పదార్థాలన్నింటినీ భోంచేసేవాళ్ళం అని ఇక్కడ చెప్తున్నారు. అరివొండ్రు మిల్లాదే. మేము ఎలాంటి వాళ్ళం తెలుసా? గోప బాలికలం కదా. అది కూడా గ్రామం నుంచి వచ్చిన వాళ్ళం. మాకు అంతగా జ్ఞానం అనేదే తెలియదు. అన్యం పుణ్యం మేము ఎరుగని వాళ్ళము. అలాంటి వాళ్ళం మేము. ఆయుక్కులత్తు అంటే గోపవంశంలో జన్మించాము. ఆ గోపవంశంలో ఎవరు ఆవిర్భవించారు? కృష్ణ భగవానుడు. కాబట్టి తన్నై పిరవి పెరుందనై, నీవు కూడా అదే వంశంలో ఉన్నావు. ఇక్కడ చూడండి, మేము జన్మించాము అదే గోపవంశంలో. భగవాన్ నువ్వు కూడా ఆవిర్భవించి ఉన్నావు అని ఇక్కడ చెప్తున్నారంటే అది ఎంత వాళ్ళకి ఎంత ఆనందదాయకమైన విషయంగా ఇక్కడ చెప్తున్నారు. మేము నువ్వు ఆవిర్భవించిన ఆ గోపవంశంలో మేము జన్మించాం కాబట్టి మాకు ఎంత పుణ్యఫలం, ఎన్నో జన్మలు చేసుకున్నటువంటి ఆ పుణ్యం యాం ఉడయాం, అలాంటి పుణ్యాన్ని మేము సంపాదించాము. కురై ఒండ్రు ఇల్లాద, ఎలాంటి లోపము, ఎలాంటి లోపం లేకుండా మేము ఉన్నాము. అంటే ఏమిటి? హృదయంలో ఒకటి బయటకు ఒకటి అలాగ ఉన్నవాళ్ళు ఎప్పటికీ మనుగడ సాధించలేరు. హృదయము మంచిగా ఉండాలి, బయట మనము ధర్మబద్ధంగా చేసే విషయాలు కూడా కరెక్ట్గా ఉండాలి. అప్పుడు వాళ్ళు సంతోషంగా ఉంటారు. ఆ విధంగా ఈ ఆండాళ్ళ తల్లి, ఆ గోపికలు అందరూ కూడా ఎలాంటి హృదయంలో ఒక విధమైన విషయము, తర్వాత బయట మాట్లాడేటప్పుడు ఒక విధంగా అలాగ లేరు. నిర్మలంగా, నిస్వార్థంగా, ఎలాంటి స్వార్థం లేకుండా ఉన్నారు కాబట్టే మాకు ఎలాంటి కష్టం లేకుండా, లోపం లేకుండా గోవిందా. మళ్ళీ ఇక్కడ భగవంతుని గోవింద ఇక్కడ మళ్ళీ రెండవసారి, ముందు ఒక పాశ్రంలో చెప్పారు, ఇదొక రెండవసారి గోవింద. తన్నోడు, నీవు ఉన్నటువంటి నీతోటి ఆ సంబంధం ఉన్నదే, ఉరవేల్ నమక్కింగ ఒళిక్క ఒళియాదు, నీతో ఉన్నటువంటి ఆ సంబంధం ఉన్నదే, మాకు నీకు మాకు కలిగిన బంధం ఉన్నచుడు, అది మేము ఎలాగైనా వదిలించుకుందామన్నా కానీ అది జరగని పని. అంటే ఎన్నో జన్మల నుంచి నీకు మాకు ఆ సంబంధం అనేది ఏర్పడి మేము ఎలాగా అది దాన్ని వద్దు అనుకున్నా కానీ కాకుండా
ఉండే విధంగా ఆ బంధము ఏర్పడి ఉన్నది. ఉమ్, ఉరవేల్ నమక్కింగ అంటే ఆ సంబంధం మన మధ్య ఒలిక్క ఒలియాదు, ఇంకెప్పటికీ కూడా అది తరిగిపోయేది కాదు, ఎప్పటికీ అది మర్చిపోయేది కాదు, అలాగా ఉన్నది మన సంబంధము అని చెప్తున్నారు. మళ్ళీ అరియాద పిళ్ళైగలోం, మళ్ళీ చెప్తున్నారు, మేము అన్యం పుణ్యం తెలియని అమాయకులము, పిల్లలం, గోప బాలికలము. అన్బినాల్, అన్బినాల్ అంటే ప్రేమతో, ఉమ్, ఒక మంచి హృదయంతో అలాగా ఉన్ తన్నై నిన్ను, ఓకే, చిరుపేర్ అలైతనవం. చిరుపేర్ అంటే చిన్న పదాలు ఏమిటి? కృష్ణ, గోవింద, కన్నయ్య, చిన్ని కృష్ణ, ఆ, గోపాల అని పిలుస్తూ అంటారు కదా. అదే గోపికలందరూ ఆ వ్రజవాసులు ఆ విధంగా చిన్న పేరుతో అలైతనవం పలుకుతున్నాం కదా. సిరి అరులాదే, నీవు కోప్పడవద్దు, కోప్పడి అయ్యో మనల్ని ఈ విధంగా పిలుస్తున్నారు వీళ్ళందరూ అని కోప్పడి మాకు కరుణ ఇవ్వకుండా ఉండవద్దు కృష్ణ. ఇరైవా నీ తారాయే పరై, మళ్ళీ అక్కడికే వచ్చారు, మొదటికే నువ్వు ఇస్తానన్నావు కదా, ఆ పరై అది మాకు ఇవ్వు. అంతే, ఈ 28వ పాసురం వరకే వాళ్ళు ఆ పరై, ఆ సాధనం ఇవ్వు మాకు, ఆ వాద్యం ఇవ్వు అని అడుగుతారు. మళ్ళీ వాళ్ళ లోగుట్టు ఏమిటి అనేది మనకి 29వ పాసురంలో తెలిసిపోతుంది. అంటే వాళ్ళు ఆ పర అనే ఆ వాద్యం తీసుకోవడానికి కాదు వాళ్ళు వచ్చింది, అది ఒక సాకు. ఆ సాకుతో భగవంతుణ్ణి దర్శించాలి. ఇప్పుడు మనము ఎవరైనా ఇంటికి బాగా తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఇంటికి మనం వెళ్ళాలనుకోండి, మనము వాళ్ళ పనుల్లో ఉంటే కూడా మనం అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు నిద్రపోతున్నారు, కొద్దిగా రెస్ట్ తీసుకుంటే కూడా అప్పుడు వెళ్ళి మనం చక్కగా వాళ్ళతో అయ్యో నీ కోసమే ఇంత దూరం వచ్చాము, నువ్వేమి ఇలాగా పడుకోన్నావు, నువ్వు ఎంత చక్కగా మాట్లాడతావు, కాసేపు నాతో కూర్చొని పలకరించు అని వాళ్ళ దగ్గర కొద్దిగా ముద్దుగా మాట్లాడామనుకోండి, వాళ్ళు ఉబ్బి తబ్బిబ్బైపోతారు. మన కోసం వచ్చారా అంత దూరం అనుకొని ఇంకా ఆ నిద్రను కూడా పోగొట్టుకొని చక్కగా కూర్చొని పలకరిస్తారు. ఆ విధంగా ఇక్కడ అది ఒక సాకుగా నాకు ఆ వాద్యం ఇస్తాన్నావు కదా, మాకు ఇవ్వండి అని ఆ దీనిని నెపంగా పెట్టుకొని భగవంతుణ్ణి మేల్కొలిపి ఆయన్ని సింహాసనం మీద కూర్చోబెట్టి చక్కగా వాళ్ళు వాళ్ళ మనసులోని మాట చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. ఏలో ఎంపావాయ్, మేము వ్రతం చేస్తున్నాము, మాకు ఇవ్వు కృష్ణ అని ఇక్కడ చెప్తున్నారు. ఇంకా భావం తీసుకున్నప్పుడు వాళ్ళు భగవంతుణ్ణి అన్ని వస్తువులు అడిగారు. భగవంతుడు కూడా సరే మీకు అవన్నీ ఇవ్వడానికి సిద్ధమే, కానీ మీకు ఎలాగా ఈ వ్రతం చేయడానికి మీకు అంత ఏమి అర్హతలు ఉన్నాయి, మీకేమి అని అడిగినప్పుడు వాళ్ళు మేము మా గొప్పదనం ఇలాంటిది అంటూ వాళ్ళు ఏం చెప్తున్నారు, మేము పశువుల వెంట అవి తీసుకొని వెళితే దాని వెంట మేము బయలుదేరి వెళ్ళి అవి చక్కగా పశుగ్రాసం అంతా తిన్న తర్వాత అవి విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు మేము మా ఇంటి నుంచి తెచ్చుకున్న ఆ పదార్థాలన్నింటినీ తిని చక్కగా మేము అక్కడ గడుపుతాము. మేము అన్యం పుణ్యం తెలియనటువంటి వాళ్ళము, మాకు ఆ జ్ఞానం అనేది ఏమీ లేదు, కానీ మేమెంత అదృష్టవంతులమో తెలుసా, ఈ ఈ గోప వంశంలో మేము జన్మించి ఉన్నాము, అదే వంశంలో నువ్వు కూడా ఆవిర్భవించున్నావు, కాబట్టి ఆ బంధము అనేది నీకు మాకు ఉన్నటువంటి ఆ బంధము ఎన్ని జన్మలెత్తినా కానీ తరిగేది కాదు. మేమెంత పుణ్యం చేసుకున్నామో నీవు ఆవిర్భవించిన ఆ గోప వంశంలో మేము కూడా జన్మించాం కృష్ణ అని ఇక్కడ వాళ్ళు తెలియచేస్తున్నారు. ఇంకా వాళ్ళు మళ్ళీ చెప్తున్నారు, మేము చాలా అమాయకులము, మాకేమీ తెలియదు, అలాంటి వాళ్ళం మేము ఏదో తెలియని తనంతో నిన్ను కృష్ణ, గోవింద, కన్నయ్య,
గోపాల అని అలాగా పలుకుతూ ఉంటాము. నువ్వు అలాగా చిన్న పేర్లతో పెట్టి భగవంతుడా అనకుండా, అలాగా దేవాది దేవా అనకుండా ఇలాగ చిన్న పేర్లతో సంబోధిస్తున్నావని నువ్వు ఏమీ మా మీద ఆ, అదే కరుణ ఇవ్వకుండా ఉండవద్దు. ఉం? నువ్వు మాకు ఇస్తానన్నావు కదా, ఆ ఆ సాధనం మాకు ఇవ్వు అని 28వ పాసురంలో ఆండాళ్ళ తల్లి చెప్పి ముగించుకుంటారు. ఇంకా ఇప్పుడు భగవంతుడికి వాళ్ళ మనసులోది రాబట్టాలి అని ఉన్నది కాబట్టి ఇప్పుడు ఏం చెప్తారో ఆండాళ్ళ తల్లి నెక్స్ట్ పాసురంలో మనము చూద్దాం. 29వ పాసురంలో ఆండాళ్ళ తల్లి ఏం చెప్తారో చూడండి. சிற்றம் சிறுகாலே வந்துனை சேவித்துவுன் போற்றாமரை அடியே போற்றும் பொருளே கேளாய் பெற்றம் மேய்த்துண்ணும் குலத்தில் பிறந்து நீ பெற்றம் மேய்த்துண்ணும் குலத்திலே பிறந்து நீ குற்றேவல் எங்களை கொல்லாமல் போகாது இற்றை பறை கொள்வான் அன்று கான் கோவிந்தா எற்றைக்கும் ஏழ் ஏழ் பிறவிக்கும் தொன்னோடு உற்றோமே ஆவோம் உனக்கே நாம் ஆட்செய்வோம் உற்றேமே ஆவோம் உனக்கே நாம் ஆட்செய்வோம் மற்றினை காமங்கள் மாற்றேலோரெம்பாவாய் மற்றினம் காமங்கள் మాట్రేలోరెంపావాయ్. హరే కృష్ణ. మాతాజీ ఎవరైనా చదువుతారా? నేను చదివితే ఎవరైనా చదివినట్లయితే నేను కాను చదవండి మాతాజీ. ఎవరైనా చదువుతారా? లేరు మాతాజీలు రాలేదు, లేరు. చదవండి. సరే నేనే చదువుతాను. சிற்றஞ்சிறு காலே வந்துன்னை சேவித்து உன் பொற்றாமரை அடியே போற்றும் பொருள் கேளாய் பெற்றம்மே துண்ணும் குலத்தில் பிறந்து பெற்றம்மே துண்ணும் குலத்தில் பிறந்து குற்றவள் எங்களை கொள்ளாமல் போகாது இற்றை பறை கொள்வான் அன்று கான் கோவிந்தா எற்றைக்கும் ஏழு பிறவிக்கும் முந்தனோடு உற்றோமையாவோம் உனக்கே நாம் ஆட்செய்வோம் உற்றோமையாவோம் உனக்கே நாம் ஆட்செய்வோம் மற்றினம் காமங்கள் மாற்றேலோரெம்பாவாய் மற்றினம் காமங்கள் మాట్రేలోరింబాబు. హరే కృష్ణ. ఓకే. ఆండాళ్ళ తల్లి ఇంకా చివరి పాసురానికి ముందు పాసురమే ఇది 29 పాసురం. ఈ పాసురంలో తన మనసులోని ఏమి భావాన్ని వ్యక్తపరుస్తున్నారు. భగవంతునికి కూడా అదే కావాలి. ఇంతసేపు వీళ్ళు సరదాగా ఆ విషయం అంటే భగవంతుని మేల్కొల్పడానికో లేకపోతే ఆ అనే వాద్యం కావాలి అని చెప్పడానికో అలాగన్నీ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆండాళ్ళ తల్లి మనసులోని భావం ఏమిటి అనేది ఇందులో పెట్టారు. ఈ ఈ పాసురం కూడా పూర్తిగా మనం ముందు చదువుకున్న పాసురం అర్థమే అంతా కూడా సేమ్ అలాగే ఉంటది. కాకపోతే ఆ భావం అనేది బయట పెట్టారు. సిట్రం సిరుగాలే అంటే బాగా తెల్లవారు కాకుండానే, అంటే బ్రహ్మముహూర్తంలో. మనము ఈ బ్రహ్మముహూర్తం గురించి చాలా క్లాసుల్లో తెలుసుకున్నాం. ఎవరైతే అలాంటి ఆ బ్రహ్మముహూర్తంలో ఉదయాన లేచి స్నానం చేసి భగవంతునికి ప్రేమపూర్వకమైన భక్తియుత సేవ చేస్తారో అది అంతటి పుణ్యమైన విషయం అట. అందుకే చూడండి, చాలామంది ఇప్పటికీ కూడా చాలామంది స్త్రీలు ఈ ఈ బ్రహ్మముహూర్తంలో లేచి స్నానాలను చేస్తారు. ఎందుకు అంటే అది దైవికమైన స్నానం అట. అంటే దేవతలు చేసేటువంటి స్నానం ఆడేటువంటి సమయం అది. అదే మనము అలాగా 6 గంటల తర్వాత 7, 8, 10 ఇంకా మధ్యాహ్నం వేళ అలాగా అసురులు
వారు స్నానమాడే విషయాలట. అంటే ఇప్పుడు మనకు తెలుస్తుంది ఎక్కువ మంది మనము ఇలాగా అసురత్వంలోనే ఆ గుణాలలోనే ఉండి ఆ విధంగా మనం స్నాన విషయంలో కూడా అలాగ ఉంటున్నాము అన్న విషయం తెలుస్తుంది కదా, ఇది కంపేర్ చేసుకున్నప్పుడు. ఆ విధంగా సిట్రం సిరుగాలే ఆ తెల్లవారి ఇంకా అవ్వలేదు, ఉదయం సూర్యోదయం కూడా రాలే, అంత తెల్లవారిగానే వందున్నై చేవిత్తు వచ్చేసి మేమందరం కూడా నిన్ను సేవించాలని వచ్చాము. ఉం? పొట్రామరై అడియే. ఉం? పొట్రామరై అడియే అంటే పొట్రామరై పాదాలు పోట్రం పొరుల్కేలాయ్ అంటే నీ యొక్క పాదాలు, ఆ పాదాలు ఎలాంటి పాదాలు, అలాగే ఎర్రటి కలువలు విచ్చుకుంటున్నటువంటి అంత సున్నితమైన అంత సాఫ్ట్గా ఉంటాయి ఆ కమలం. ఆ కమలంతో పోల్చి భగవంతుని పాదాలను, హస్తాలను, పెదవులను పోల్చి చెప్తారు. అలాంటి నీ పాదాలకు అడియే పోట్రుం. పోట్రుం అనేది ఇక్కడ కీర్తించడం. ఆ పాదాలను దర్శించి మేము కీర్తించడానికి వచ్చాము. సరే, పొరుల్కేలాయ్ ఇంకా విషయం ఉంది, చక్కగా విను అంటున్నారు. పెట్రం మేయ్తున్నం. పెట్రం మేయ్తున్నం అంటే ఈ పశువులు ఉన్నాయి కదా, ముందు పాశ్రంలో కూడా అదే కదా చెప్పారు, పశువులు వెళ్తే వాటి వెనుకనే మేము వెళ్తామని. ఇక్కడ కూడా పెట్రం మేయ్తున్నాం అంటే అలాంటి పశువులంతా కూడా మేము అడవులకు తీసుకువెళ్ళి వాటికి పోషణ ఇచ్చి వాటి మీద జీవిస్తున్న వాళ్ళం. కులత్తిల్ పిరందు అంటే ఆ గోపవంశం. అలా పశువులంతా ఎక్కువగా ఉండేది యాదవులకి కదా, ఆ యాదవుల వంశమే గోపవంశము. ఆ ముందు పాశ్రంలో కూడా ఇదే చెప్పారు కదా, అలాంటి వంశంలో జన్మించాము. ఇక్కడ కూడా అదే కులత్తిల్ పిరందు, ఆ వంశంలో జన్మించి నీ కుట్రేవల్ ఎంగలై కొల్లామల్ పోగాదు అంటే జన్మించిన నీతో ఆ ఉండే బంధము ఇది వరకు కూడా చెప్పారు. ఆ బంధం అనేది ఎప్పటికీ తీరనిది. ఓకే, కొల్లామల్ పోగాదు, ఎప్పటికీ కూడా అది సమసిపోయే బంధం కాదు, నీకు మాకున్నటువంటి ఆ బంధము. ఇట్రై పరై కొల్వాన్ అండ్రుకాన్ గోవింద. ఇట్రై పరై కొల్వాన్, మళ్ళీ ఆ పరై ఇక్కడ వాళ్ళ భావాన్ని చెప్తున్నారు. ఆ పర అనే ఆ సాధనము తీసుకోవాలని వచ్చాము అనుకుంటున్నావు కదా, అది కాదు, అది కాదు గోవింద, దానికోసం మేము రాలేదు, ఇంకెందుకు వచ్చాము అని ఆ విషయం చెప్తూ ఎట్రైకుం ఏలేల్ పిరవిక్కుం ఉంటన్నోడ్ అంటే అక్కడ చివరి పాశ్రంలో ఏం చెప్పారు, ఆ 7 జన్మల బంధం మనది కాబట్టి అది తీరని బంధము అన్నారు. ఇక్కడ ఏం చెప్తున్నారు, అలాంటి 7 జన్మలు ఎత్తినా కానీ నీ తోడు అంటే నీతో ఉంటూ ఉట్రోమే ఆ ఓం ఉనక్కేనాం ఆట్ సేవం అంటే ఆ ఎన్ని 7 జన్మలు ఎత్తినా కానీ నీతో పాటుగా ఉండి మేము నీ కైంకర్యాలను, నీ అంతర్గతమైన నీ కైంకర్యాలలో మేము పాల్గొనాలి. ఇక్కడ కైంకర్యము అంటే ఏమిటి, సేవలు, భగవంతునికి చేసే సేవలు. ఆ సేవలు భగవంతునికి మనకి చైతన్య మహాప్రభులు కూడా చెప్పారు, నాకు ధనం వద్దు, స్త్రీ వద్దు, అనుయాయులు వద్దు, నాకు వీటి మీద అంతగా ఆశించను, నాకు కావలసిందల్లా నీకు ఎప్పుడు సేవ చేసే భాగ్యాన్ని ఇవ్వు, నీ పాదాల వద్ద ఒక రేణువులాగా నేను నిలిచిపోవాలి అని చైతన్య మహాప్రభులు కూడా మనకి శిక్షాష్టకంలో చెప్పి ఉన్నారు. ఆ విధంగా ఇంతవరకు వీళ్ళందరూ వచ్చి మా భగవంతుని చూసే నెపంతో వచ్చి భగవంతుని చూశారు, ఆనందపడ్డారు. ఇక వ్రతం యొక్క చేస్తే ప్రయోజనమేమి, ఆ భగవంతుని పొందడమే కదా. ఆ మనసులోని ఆ భావాన్ని ఇక్కడ చెప్తూ 7 జన్మలైనా కానీ మీకు మేము ఆ సేవలు చెయ్యాలి, కైంకర్యాలను చెయ్యాలి అంటే
కైంకర్యము అంటే ఇక్కడ ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఎలాంటి స్వార్థం లేకుండా నిస్వార్థంగా చేసేటువంటి సేవ. అంటే భగవంతుడు తృప్తి పడాలి. ఆయన యొక్క ఆ తృప్తి కోసము మనము ఎలాంటి ఆపేక్షలు, ఆశలు, కామ్యకర్మలు అంటారు. అంటే ఫలితాన్ని ఆశించే పనులను అలాంటివన్నీ చేయకూడదు. ఆయన ప్రీత్యర్థమై ఆయనకు సేవలను ఒసగాలి. ఇంకా చివరికి అదే అడుగుతున్నారు. మాకు అలా 7 జన్మలు ఎత్తినా కానీ నీకు ఆ కైంకర్యాలు చేసే ఆ భాగ్యాన్ని ఇవ్వు కృష్ణ అని ఇక్కడ చెప్తున్నారు. మట్రైనం కామంగల్ మాట్రేలోర్ ఎంపావై, అలాంటి కోరికను మేము కోరుకుంటున్నాము. అంటే వాళ్ళు ఇంకా వేరే కామంగల్ అంటే వేరే కోరికలు అలాంటివన్నీ కూడా మా హృదయాల్లో కలగకుండా నీకు నిరంతరము మేము ఆ బాధ ఆ శరణాగతి పొంది నీకు కైంకర్యాలు చేసే సేవను మాకు ఇవ్వు కృష్ణ. మాట్రేలో రేంపావాయ్, ఈ వ్రతాన్ని చేసుకునే విధంగా మాకు నీకు సేవలు చేసే విధంగా మాలో ఎలాంటి వేరే కోరికలు లేకుండా మమ్మల్ని కరుణించు అని ఇక్కడ దీంట్లో చివరి మాట. విషయం అంటేమి ఇవన్నీ కాదు ముఖ్యము, వ్రతము అవి అని కాదు ముఖ్యం, ఆయనకు సేవ చేయడం, ఆయన ప్రత్యర్థము సేవ చేసే భాగ్యము, అదే మనము భక్తులమైనటువంటి మనకందరికి కోరుకోవాల్సిన విషయము. ఇంకా భావం చూస్తున్నప్పుడు తెల్లవారం అందే మేమందరము వచ్చేసి నిన్ను కీర్తించి పొగడి నీ యొక్క సుందరమైన ఆ తామర పువ్వుల్లాంటి ఆ పాదాలకు మంగళం పాడుతున్నాము. మేము ఎవరము? పశువులను మేపేటువంటి ఆ గొల్ల వంశంలో జన్మించిన వాళ్ళము. ఓకే, జన్మించిన వాళ్ళము. అంతేకాదు మేము అన్యం పుణ్యం ఎరుగని వాళ్ళము. మాకు ఈ ఈ వంశంలో జన్మించినందువల్ల మేము ఎంతో అదే పుణ్యంగా భావిస్తున్నాము. మేము ఆ పరా అనే ఆ వాద్యం కోసము మేము రాలేదు. మేము 7 జన్మలు ఎత్తినా కానీ నీ తోడు ఉంటూ నీ కైంకర్యాలను సేవలను చేసుకునే, ఎలాంటి స్వార్థం లేని సేవలను చేసుకునే ఆ భాగ్యాన్ని మాకు ప్రసాదించు కృష్ణ అని ఇక్కడ చెప్తున్నారు. అంటే ఇక్కడ ఆండాల్ తల్లి ఆ గోప బాలికలు వాళ్ళందరి మూలంగా మనం తెలుసుకోవడం ఏమిటి? మనం కూడా భగవంతుణ్ణి ప్రార్థించేటప్పుడు కరెక్ట్గా మనము భౌతిక పరమైనటువంటి భౌతిక విషయాలు అలాంటివి ఏవి కూడా మనము కోరుకోకూడదు. ఎందుకంటే ఇప్పుడు చూడండి, భగవంతునికి తెలుసు వారి హృదయంలో ఏముంది, చివరికి ఆ ఏ విషయం వాళ్ళు చెప్పబోతున్నారనో తెలుసు. అది రాబట్టాలని చక్కగా వాళ్ళ దగ్గర మాటలు కలిపి భగవంతుడు ఆ విషయాన్ని చెప్పే విధంగా చేశారు. అంటే మనం ప్రార్థిస్తే కూడా భగవంతునికి తెలుసు మనకు ఏమి కావాలి అనేది. అది ప్రత్యేకంగా మనము భగవంతునికి ఏకరువు పెట్టవలసిన అవసరం లేదు. కాబట్టి ఏం అడగాలి మనము? నీకు సేవ చేసే భాగ్యాన్ని ఇవ్వు, లేదా నాకు నీ నీ గురించి అందరికీ తెలియజేసే ఆ జ్ఞానాన్ని ఇవ్వు, శక్తిని ఇవ్వు. నేను బలాన్ని, అంటే నేను చక్కగా బలంతో ఉన్నప్పుడే కదా, ఎలాంటి శక్తిహీనంగా లేకుండా బలంగా ఉన్నప్పుడే నేను నీ గురించి అందరికీ కూడా తెలియజేయగలుగుతాను. కాబట్టి అలాంటి శక్తిని ఇవ్వు, జ్ఞానాన్ని ఇవ్వు, సేవ చేసే భాగ్యాన్ని ఇవ్వు అని ఆ విషయాలు మనము భగవంతుణ్ణి వేడుకుంటే చాలు. ఇంకా మనలో ఏమేమి కష్టాలు, దుఃఖాలు, మన లోపాలు అవన్నీ కూడా భగవంతుడికి తెలుసు. కాబట్టి ఆయన యథావిధిగా మనకేమి కావాలన్నది మనము అడగకనే ఆయన ఇచ్చేస్తారు మనకి. ఓకే, ఆయన మనకి భగవద్గీతలో కూడా చెప్పారు కదా, ఏవి లేవో మనకి అవి మనకి ఇస్తారు, ఉన్న వాటిని కూడా అలాగే ఉంచుతారు. అనన్య సతత యుక్తానం అనే ఏదో శ్లోక వస్తుంది కదా, ఆ విధంగా మనము పూర్తిగా భగవంతుణ్ణి ఏమి కోరకపోయినా ఆయనకు తెలిసి అన్నీ కూడా మనకి
తీరుస్తారు. ఓకే. అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమ వహామ్యహం. కరెక్ట్గా గుర్తురాదు, అది ఇప్పుడు గుర్తొచ్చింది. ఓకే, అందులో చెప్పినట్టుగా మనం భక్తి చేస్తే చాలు భగవంతుడికి. తనంతట తానుగా మన దగ్గర ఉన్నవన్నీ అలాగే ఉంచుతారు, లేనివన్నీ ఏదో ఒక మూలంగా మనకి సమకూరుస్తారు. అంటే ఏమి, ఇవన్నీ మనం చెయ్యాలి అంటే భగవంతుణ్ణి విశ్వసించాలి, భగవంతుణ్ణి నమ్మాలి, భగవంతునికి భక్తిపూర్వకమైన భక్తియుత సేవను చెయ్యాలి. ఏమి భగవంతునికి ఏమి చేయకూడదు, కానీ అన్నీ కావాలి అనుకున్నప్పుడు అది న్యాయబద్ధంగా ఉండదు. కాబట్టి మన ధర్మంగా, మన ఈ కలియుగంలో జన్మించిందే మన ధర్మం ఏమి అంటే భగవంతునికి సేవ చేయడం. మన విద్యుక్త ధర్మం ఏమిటి అంటే భగవంతునికి మనం సేవ చేసే భాగ్యాన్ని పొందడం. కాబట్టి మన ధర్మాన్ని మనం నిర్వర్తిస్తే భగవంతుడు భగవంతుని యొక్క ధర్మంగా మనకి అన్నీ చేస్తారు. ఓకే, హరే కృష్ణ. చదవండి మాతాజీ ఒక కీర్తన. మాతాజీ హరే కృష్ణ. మాతాజీ లేరా మాతాజీ? పార్వతీ మాతాజీ. ఉన్నాను మాతాజీ. చేయండి. ఆండాళ్ తిరువడిగలి శరణం. గోదా కళ్యాణం గోవిందునితో దగ్ధదము నా కంఠము ఆనందంతో. గోదా కళ్యాణం గోవిందునితో దగ్ధదము నా కంఠము ఆనందంతో. గొంతు కలిపి గోపికలు పాడండమ్మా, గంతులేసి కోలాటం నాడండమ్మా. కళ్యాణం కళ్యాణం గోదా కళ్యాణం, కళ్యాణం కమనీయం గోదా కళ్యాణం. బంగారు సిగ్గులు పడతి బుగ్గలపై సింగారపు నల్ల బొట్టు పెట్టండమ్మా. రంగరాజుని ఎదరాణిగా మారగా సింగారించి సుదసిరి కొనిరండమ్మా. రంగురంగుల తోరణాల పూపందిరిలో రంగజనకుడు పీటలు వేసేనమ్మా. అంగనలు గోదమ్మ చేయిని పట్టి మంగళవాద్యాలతో కొనిరండమ్మా. గోదా కళ్యాణం గోవిందునితో దగ్ధదము నా కంఠము ఆనందంతో. గోదా కళ్యాణం గోవిందునితో దగ్ధదము నా కంఠము ఆనందంతో. గొంతు కలిపి గోపికలు పాడండమ్మా, గంతులేసి కోలాటం నాడండమ్మా. కళ్యాణం కళ్యాణం గోదా కళ్యాణం, కళ్యాణం కళ్యాణం గోదా కళ్యాణం. జంగమయ్య జగవిదాత దేవెనలిడగా మంగళ సూత్రధారణ చూడండమ్మా. నింగి ఉన్న దేవతలు మంగళమని పలుక రంగరంగ వైభోగము బొడగాంచండమ్మా. అంగదశమును బోలిన అంగదనులు మెల్లగా అంగరాజగురుని సేవయకు కొనిరండమ్మా. భృంగాచరంగుల సింగారి సంపెంగనులు మంగళహారతులిచ్చి పాడండమ్మా. గోదా కళ్యాణం గోవిందునితో దగ్ధదము నా కంఠము ఆనందంతో. కళ్యాణం కళ్యాణం గోదా కళ్యాణం, కళ్యాణం కమనీయం గోదా కళ్యాణం.
కళ్యాణం కళ్యాణం గోదా కళ్యాణం కళ్యాణం కమనీయం గోదా కళ్యాణం. హరే కృష్ణ మాతాడు. హరి హరే ఓం కృష్ణ మాతాజీ. చక్కగా వచ్చింది. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ.